కొంచెం మనకు బాగా తెలుసు వరప్రసాద్ గారు. వరప్రసాద్ గారు చెప్తున్న మాటలను బట్టి చూస్తే ఇప్పుడు జరుగుతున్న ఈ రాజీనామాల పర్వం ఇక జరగబోతున్నాయని వస్తున్న వార్తలను చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఆ విశ్లేషణ ఎలాంటి విశ్లేషణ చేయగలరు? ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అదేవిధంగా ప్రజల్లోకి మంచి ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడానికి అవసరమైనటువంటి డిబేట్స్ని మీరు ప్రజల్లో తీసుకెళ్తున్నందుకు ముందుగా మీకు అభినందనలు. థ్యాంక్ యూ. సో మనకి ఒక పొయిటిక్ జస్టిస్ అంటాం. ఇది జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే నాకు అది అనిపిస్తుంది. అంటే ఆ పొయిటిక్ జస్టిస్ అనేటువంటిది కనబడుతుంది. ఎట్లాగంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు బీజేపీని కొంచెం తో కలిసి తెలుగుదేశాన్ని క్రష్ చేయాలనుకున్నాడు. అంటే తెలుగుదేశాన్ని కంప్లీట్గా స్మాష్ చేసేసి ఇక తనే ఒక 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకున్నాడు. అనుకొని దానికి పోనీ తగినట్టుగా ఏమైనా చేశాడంటే ఆ ముగ్గురు నలుగురును పెట్టుకొని మొత్తం ఇప్పుడు డొక్కా గారు చెప్పినట్టుగా ఆ ముగ్గురు నలుగురితో మొత్తం పార్టీ నడిపించి మిగతా వాళ్ళంతా కూడా ఊరికే వాళ్ళు ఏంటంటే నట్స్ అండ్ బోల్ట్స్ అనమాట. ఆ నట్స్ అండ్ బోల్ట్స్ లాగా అంటే సీనియర్ నేతలు కూడా నట్స్ అండ్ బోల్ట్స్ కింద వాళ్ళని ట్రీట్ చేశాడు. ఇవాళ వాళ్ళే మిగిలేటట్టు పరిస్థితి వచ్చింది. ఆ ఇద్దరు ముగ్గురు అంటే ఎవరైతే ఇప్పుడు విజయసాయిరెడ్డి పేర్లు మనం బహిరంగంగా మాట్లాడుకోవచ్చు, తప్పేముంది. విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి తప్ప జగన్మోహన్ రెడ్డి, ఈ నలుగురు తప్ప పార్టీలో మిగతా వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి ఆయనకి ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది కేవలం స్వయంకృతాపరాధం. బట్ ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం డెమోక్రసీకి, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది సొసైటీకి. ఇది ఒక ఎందుకంటే ఇటువంటి రాజకీయ పార్టీ వల్ల ఏం జరిగింది అనేది 5 సంవత్సరాల్లో మనం చూసాం. ఇవాళ ఆయన చెప్పారు, ఆయన చాలా బాధగా మనందరికీ ఆయన మంచి మిత్రుడు, చాలా ఇంటిగ్రిటీ ఉన్నటువంటి లీడరు ఆయన డొక్కా గారు. సరే కొన్ని పరిస్థితుల ప్రాబల్యంతో వెళ్తా